चलो चलो స్టేట్మెంట్ అయితే ఏం లేదు సార్. కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకి రావట్లేదు సార్. అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్. విద్యార్థులను అధికారంలో తీసుకొచ్చిన ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు మాట కూడా రావట్లేదు సార్. సార్ ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీలో ఎలక్షన్స్కి ముందు లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గ్రూప్ 2 గురించి. ప్రతి ఎగ్జామ్కి టైం ఉన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు పిఎస్సి డేట్ ఇచ్చారు. 6th ఒక రోజు గ్యాప్ ఉంది, నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇలాంటి పోస్టుల పెంపుదల లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెడితే ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి ₹1,00,000 అప్పయించారు. అదేదో మేము లాస్ట్ ఇయరే రాస్తుండే అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్లో గ్రూప్ 3 పెడుతుంది. కామన్ సిలబస్ సార్ అది. అదే ఆగస్టులో గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టి అయిపోతుంది కదా సార్. పెట్టలేదు అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్. 2025 వరకు విద్యార్థులందరూ కాలయాపన చేయాలి సార్. అలసిపోయి ఉన్నాం సార్. 500 పోస్టులు 600 పోస్టులు పెరిగించి మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్ మోసాల వల్ల నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా 2 లక్షల ఎక్స్ప్రెస్ చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు. మరి ఒక సంవత్సరం మేము నష్టపోయినాం, మరి ఏం చెల్లిస్తే ఒక పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం ఇదే మోతీలాల్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చింది సార్. కాంగ్రెస్ 6 యూనివర్సిటీకి సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకుంటుంది. క్రియేట్ చేసి ఉద్యోగం చేస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళు నిరుద్యోగ సమస్యలు కడుపు మంట ఉన్నవాళ్ళు ఉద్యోగంతోనైనా వస్తా మా చావుతో ఉద్యోగం రావాలి అని నినాదం పట్టుకొని కొన్ని నిరుద్యోగుల కోసం ఈ 6 రోజులు ఇచ్చిన ఫలితం లేదు. మనందరి డిమాండ్ మోతీలాల్ భక్తించుకోవాల్సిన అవసరం కూడా మనం మోతీలాల్ ఎక్కడన్నా దీక్ష ఒక దగ్గర దగ్గర డిమాండ్ చేయాలి మనం అందరం. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అసూరెన్స్ వస్తే విరమిస్తారు. స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల మైక్ బయట సార్ మీకు 100% మా నిరుద్యోగుల తరఫున మేము 100% మీతో వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాం సార్ మేము.
మీరు ఎప్పుడు అనుకుంటే